ఇక సత్యసాయి జిల్లా గాండ్లపేట ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నేతల డైరెక్షన్లోనే పోలీసులు బరితెగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని కటార్పల్లి ఎంపీటీసీ గంగోజమ్మ సెల్ఫీ వీడియో విడుదల కూడా చేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎంపీపీగా గంగోజమ్మ ఉన్నారు. అయినప్పటికీ కూడా కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అతార్ చాంద్ బాషా సహా 6గురిపై కిడ్నాప్ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటిదాకా 2 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. నేను ఎంపీటీసీగా 2 మాటలు గెలిచినాను. వైస్ ఎంపీపీగా ఉన్నాను. ఉన్న తర్వాత ఆ కలెక్టర్ నుండి ఆర్డర్ వచ్చి జగన్ అనే వైపు వ్యక్తి రిజైన్ చేసేళ్ళకే నాకు కలెక్టర్ నుండి ఆర్డర్ వచ్చి ఎంపీపీగా నన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత నేను ఎంపీపీగానే ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను. రేపు 27వ తేదీ వాళ్ళు నన్ను తీసేసి వాళ్ళు కావాలని వాళ్ళు నాకు బలవంతం పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేళ్ళకి నేను ఇట్లా వచ్చినా బయట వచ్చినాను. నా కూతురును బలవంతం చేసి మీరు నా కూతురుతో కేసు పెట్టించి అట్లా చేసి ఇట్లా చేస్తే నేను కూడా కేసు పెడతా సార్ వచ్చిన తర్వాత. రైట్, స్థానాలు లేకపోయినా ఎంపీపీలని కైవసం చేసుకోవాలి. బలం లేకపోయినా బలవంతంగా ఇలాంటి చర్యలకు పాల్పడాలి. ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ హైజాక్ చేస్తున్న పరిస్థితిని ఏ రకంగా చూడాలి? మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఒకవైపు కోర్టు ముట్టికాయలేస్తోంది, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, జడ్జిలకే బీపీ తెప్పిస్తోంది. అయినా వీళ్ళ తీరు మారట్లేదు. నేతల కనుసన్నల్లో వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నడుస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ కిడ్నాప్ కాబట్టి వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు, మేము క్షేమంగా ఉన్నాం, ఎవరు మమ్మల్ని కిడ్నాప్ చేయలేదని. కానీ వీళ్ళని తీసుకెళ్లి అట్రాసిటీ కేసులు, అలాగే రాత్రింబాళ్ళు విచారణ పేరుతో వేధింపులు. ఎలా చూడాలి? ఏం జరుగుతోంది? అప్డేట్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల పనితీరు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. సర్వత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి కదిరి నియోజకవర్గంలో గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టాన్ని అమలు చేస్తోంది పోలీసులా, లేకపోతే టీడీపీ డైరెక్షన్లో చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారన్న విమర్శలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గాండ్లపేట ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. వాస్తవానికి గాండ్లపేటలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలు కూడా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 స్థానం మాత్రమే టీడీపీకి ఉంది. అయితే ఎటు తిరిగి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకే చామలగుంది, కటార్పల్లి ఈ 2 ఎంపీటీసీలకు సంబంధించి వీరిద్దరూ కిడ్నాప్ అయ్యారు. దీనికి కారణం కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, వారితో పాటు మొత్తం 6 పైన అట్రాసిటీ అదేవిధంగా కిడ్నాప్ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారు మేము కిడ్నాప్ కాలేదు, సురక్షిత ప్రాంతంలోనే ఉన్నాము, టీడీపీ నేతలకు భయపడే సురక్షిత ప్రాంతంలో ఉన్నాము, రేపు ఓటింగ్లో ఖచ్చితంగా పాల్గొంటామని సెల్ఫీ వీడియో ద్వారా చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎవరితోనో కంప్లైంట్ తీసుకొని కిడ్నాప్ కేసులు నమోదు చేయడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అడ్డదారులు తొక్కైనా సరే ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న టీడీపీ నేతల తీరుకు పోలీసులు సహకరిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శివారెడ్డి.